ఆర్ యూ స్లీపింగ్? సే ప్రైజ్ ద లార్డ్. యూత్ మీటింగ్ ఇది. ఏం మీటింగ్ చెప్పండి? యంగ్స్టర్స్. ఎంత బలము! ఆంటీ పాటలు పాడుకుంటున్నట్టుగానే ఉంది, కానీ మీరు పాడుతున్నట్టుగా నాకేం కనపడుతుంది. ఉత్సాహము, సంతోషము ఏం కనపడతలా. ఇప్పుడైనా కనపడనివ్వండి. హల్లెలూయా. కొంచెం ఉత్సాహంగా నవ్వండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని సన్నిధిలో ఉండటం, మీరు నిజంగా ఈ రాత్రి యూత్ మీటింగ్లో ఉండటం మీకు సంతోషంగా ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కరిష్మా అసలు మాట్లాడతలా. ప్రైజ్ ద లార్డ్ గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. బిగబట్టేసి నోరు కాదు, ఫ్రీగా ప్రైజ్ ద లార్డ్ రెస్పాండ్ అవ్వాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దేవుడు చూస్తాడు. ఓకే, మేము బతిమలాడుకునేది వేస్ట్ అనమాట. ఓకే, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ పట్ల దేవునికి గొప్ప ఆలోచన ఉన్నది. ఈరోజు రాత్రి మీతో ఏం పంచుకోవాలని ఆలోచిస్తూ ప్రభు సన్నిధిలో వేచి ఉండగా నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. తన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నిర్గమాకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ 33 వర్సెస్ 7 to 11, 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాను. లేదా మీలో ఎవరైనా తెలుగులో గట్టిగా చదివితే మైక్ తీసుకొని చదవండి. నిర్గమాకాండం పేజ్ నెంబర్ 73. ఎవరు చదువుతారు? ఇంగ్లీషా? సార్ చదువు. తెలుగులో ఎవరు సిద్ధంగా లేరు? ఓకే. Whenever the people of Israel set up camp, Moses would take the sacred tent and put it up some distance away from the camp. It was called the tent of the Lord's presence, and anyone who wanted to consult the Lord would go out to it. Whenever Moses went out there, the people would stand at the door of their tents and watch Moses until he entered it. After Moses had gone in, the pillar of the cloud would come down and stay at the door of the tent, and the Lord would speak to Moses from the cloud. As soon as the people saw the pillar of the cloud at the door of the tent, they would bow down. The Lord would speak with Moses face to face, just as a man speaks with a friend. Then Moses would return to the camp. But the young man, who was his helper, Joshua, son of Nun, stayed in the tent. దేవుని స్తోత్రం. ఎవరి గురించి ఈ రాత్రి మీతో మాట్లాడబోతున్నానో చెప్తారా? జాషువా. ఎవరి గురించి? జాషువా. బైబిల్లో జాషువా అనే వ్యక్తి, ఆయన యొక్క బిగినింగ్ లైఫ్, వాట్ ఈజ్ హీ, ఏమై ఉన్నాడు జాషువా? జాషువా ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ మోజెస్. మోషే అనే గొప్ప దైవజనుడికి పరిచారకుడుగా ఉన్నాడు. ఎవరికి పరిచారకుడంట? మోషే. మోషే చాలా గొప్ప దైవజనుడు. భూమి మీద అతని వంటి సాత్వికుడు మరొకరు లేరు అని దేవుడు చెప్పాడు. అంటే ఈజ్ వెరీ యూనిక్. మన గురించి ఎవరైనా సరే మనం వెరీ స్పెషల్ అని చెప్తే సంతోషం ఉంటుందా? ఉండదా? ఏడుస్తారా? ఫలానా పింకీ అనో సోని అనో మీ పేరు చెప్పి చాలా యూనిక్ పర్సనాలిటీ, వాళ్ళు చాలా స్పెషల్ అని అంటే సంతోషమా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జాషువా ఎవరంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ పోస్ట్. ఆయన పొజిషన్ ఏమన్నా
పెద్దదా? మోషే అనే నాయకునికి, లీడర్‌కి సర్వెంట్. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడంట. ఎలా మాట్లాడేవాడంటే ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్. దేవుడు మీతో గూడా మాట్లాడాలని ఆశ ఉన్నదా? చెప్పాలి. నోటితో చెప్పండి. తలతో గాకుండా. ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడితే బాగుండు. దేవుడు మాట్లాడాలి, ఆయన స్వరం వినాలి అనే ఆశ కలిగి ఉండటము చాలా మంచిది. కొంతమందేమో దేవుడు నాకు కనబడితే బాగుండు అనుకుంటారు. కొంతమందేమో ఆయన స్వరం వినబడితే చాలనుకుంటారు. ఇంకొంతమందేమో కల అయినా వస్తే బాగుండు, కలలో కనిపించినా చాలు అనుకుంటారు. కొంతమందేమో దేవుడు కనిపించకపోయినా అసలు ఆ దేవుడేమిటో నాకు అర్థమైతే చాలనుకుంటారు. మోషేతో దేవుడు మాట్లాడేవాడంట. మోషే ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలందరూ కూడా ఒక క్యాంప్, అంటే వారు ఐగుప్తు దేశం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అరణ్యములో వారందరూ కూడా ఒక క్యాంప్ అనమాట. అందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. ఆ గుడారాలు వేసుకున్నప్పుడు అందరూ, ఇశ్రాయేలీలందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి గుడారంలో వారు ఉంటారు. అయితే దేవుడు వారిని కలుసుకొని మాట్లాడటానికి మరొక గుడారం వేశారు. ఆ గుడారము వీరందరి గుడారాలకి దూరంగా ఉంటది. టెంట్. దానిని ఏమని పిలిచిందంటే, బైబిల్‌లో ఏమని పిలుస్తున్నామంటే, దేవుడు వచ్చే ఆ ఇల్లు, దాని పేరేంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారం. చెప్పండి ఏంటది? ఇట్స్ ఎ టెబర్నికల్. ఏంటది? ప్రత్యక్షపు గుడారం. టెబర్నికల్ అంటారు. సో దేవుడు నిజంగా ఆ గుడారంలోకి వస్తాడా అంటే అది జరుగుతూ ఉండేదన్నమాట. ప్రతిసారి కూడా దేవుణ్ణి కలుసుకోవాలంటే మోషే ఏం చేసేవాడో తెలుసా? మోషే ఉంటున్నటువంటి మోషే జనుల మధ్య మోషేకి కూడా ఒక గుడారం ఉంటుంది, పాళెము. ఆ క్యాంపు నుండి ఆ దూరంగా ఉన్నటువంటి ఆ దేవుడు వచ్చే ఆ గుడారము వైపుకు వెళతాడిన. ప్రతిసారి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషేకి తోడుగా ఎవరుంటారు? చెప్పాలి. ఎవరి గురించి చెప్తున్నాను ఈ రాత్రి? జాషువా. గట్టిగా మాట్లాడండి. జాషువా ఉంటాడు. ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ మోజెస్. మోషే పరిచారకుడైన జాషువా ఎప్పుడూ కూడా మోషేతో ఉంటాడు. ఈయన గుడారములోకి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుని నిమిత్తము నిర్మించిన గుడారం ఉన్నదే, టెంట్ ఉన్నదే, టబర్నికల్. ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే, దేవుడు ఎప్పుడైతే మోషే ఆ గుడారము యొద్దకు వెళ్తాడో ఆకాశము నుండి మేఘము దిగి వస్తుంది. క్లౌడ్. దేవుని స్తోత్రం. మేఘము ఎక్కడికి దిగి వస్తుంది? గుడారము మీదకి వస్తుంది. గుడారమును ఏమి కమ్ముకుంటుంది? మేఘము. ఎప్పుడైనా మేఘాలలో ప్రయాణం చేసిన మేఘాలను చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒక ఊరు మొత్తం మేఘం కప్పేసిద్ది. మేఘం వచ్చేస్తే ఊరు కనపడదు. పెద్ద బిల్డింగ్ కనపడదు. లోయ కనపడదు. లోయ అని కూడా అనుకో మనం. మేఘం వచ్చేసి అక్కడ ఉంటుంది. అర్థమైందా? మేఘాలు వచ్చినప్పుడు సూర్యుడు కనపడతాడా? చెప్పాలి. సూర్యుడు కనపడతాడా? మేఘము పట్టినప్పుడు, మేఘాలు కమ్ముకున్నప్పుడు ఏం కనపడదు ఇక పైన. మేఘాలు లేనప్పుడు ఆకాశం ఎలా కనపడుతుంది? చాలా స్పష్టంగా నీలంగా కనపడుతుంది. మేఘాలు వస్తే పైన ఏం కనపడదు ఇక. సో మేఘము ఎక్కడికి వస్తుంది? గుడారము మీదకి. దానికి గుర్తేమిటో తెలుసా? దేవుడు మేఘము మీద వస్తున్నాడనమాట. దేవుణ్ణి చూడరు వీళ్ళు. దేవుడు వచ్చినట్లుగా గుర్తేంటో తెలుసా? ఆ గుడారం మీదకి మేఘం వచ్చిందంటే ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడని అర్థం.
అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు, వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గుడారం యొక్క ద్వారం దగ్గరకు వచ్చి, తలుపు దగ్గరకు వచ్చి అందరూ నమస్కారం చేస్తారు. దేవుడు వచ్చాడు. ఇది జరుగుతూ ఉండేది. దేవుడు ప్రతిసారి మోషే మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. యెహోషువతో మాట్లాడడు. గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ మోషేకి తోడుగా వెళతాడు, గుడారంలోకి వెళతాడు, అలాగే ఉంటాడు. కానీ దేవుడు మాత్రం మాట్లాడేది మోషేతోనే. దేవుడు మాత్రం మోషేతోనే ముఖాముఖిగా మాట్లాడతాడు. యెహోషువతో మాత్రం మాట్లాడు. కానీ యెహోషువ మోషేకు సర్వెంట్ గనుక నమ్మకంగా మోషే వెళ్ళినప్పుడు అంతా ఈయన కూడా లేచి వెళతాడు. ఇంకెవరు వెళ్ళకూడదు. ఆయనకు ఒక్కడికే పర్మిషన్ ఉంది. మోషే వెళతాడు దేవుణ్ణి కలుసుకొని మాట్లాడటానికి. మోషేతో పాటు ఎవరు వెళ్తారు చెప్పాలి? యెహోషువ వెళ్తాడు. సో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ సందర్భంలో ఏముందో తెలుసా? చూడండి 11వ వచనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా, మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు కదా. దేవుడు కూడంట మోషేతో ఎలా మాట్లాడాడు? యాజ్ ఎ ఫ్రెండ్. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చి, అంటే దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత ఏమైందో తెలుసా? మేఘము వెళ్ళిపోతుంది. ఇక ఆ గుడారం అంటే దేవుడు వెళ్ళిపోయినప్పుడు ఇక మేఘం ఉండదు దాని మీద. దాని అర్థం ఏంటి? దేవుడు వచ్చాడు, మోషేతో మాట్లాడాడు, ఇక మోషే ఏం చేస్తాడు? దేవుడు వెళ్ళిపోయాడు కదా. ఆ గుడారంలోకి వచ్చిన దేవుడు మాట్లాడి వెళ్ళిపోయినాక మోషే కూడా ఇంటికి వచ్చేస్తాడు, తన గుడారానికి వచ్చేస్తాడు, పాళెంలోకి వచ్చేస్తాడు. అప్పుడు యెహోషువ ఏం చేయాలి? అతడు కూడా వచ్చేయాలి. అవునా కదా? వెళ్ళినవాడు మోషేతో పాటు మళ్ళా మోషే వచ్చేసినప్పుడు ఆయనకి ఏం పని ఉంటుంది అక్కడ? ఏం పని లేదు కదా. కానీ యెహోషువ రాడు. అర్థమైందా? వింటున్నారా జాగ్రత్తగా? యెహోషువ రాడు. ఏంటి? ఎందుకని యెహోషువ మోషే వచ్చేసినప్పుడు రాడు? ఇక్కడ చూసినట్లయితే తర్వాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చి చూడండి, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు. యెహోషువ ఎవరు చెప్పండి ఇప్పుడు? చెప్పాలి. చెప్పండి నాన్న అనుకున్న మీరు. ముందున్న గర్ల్స్ గట్టిగా చెప్పట్లా. చెప్పండి, యెహోషువ ఎవరు? ఆ? లక్కీ. యవనస్తుడు అని చెప్పు. ఎవరు అంటే మీ వయసే. ఈజ్ ఎ యంగ్స్టర్, ఈజ్ ఎ టీనేజర్. యెహోషువ యవనస్తుడు. ఈ యవనస్తుడైన యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని రాస్తుంది ఇక్కడ. వెళ్ళటానికి వెళ్ళాడు కానీ రావడం మాత్రం ఇష్టపడతల్లా. ప్రైజ్ ద లార్డ్. దేవునితో కలుసుకోవడానికి మోషే వెళ్ళినప్పుడు మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్తున్నాడు కానీ తిరిగి రావడానికి మాత్రం ఇష్టపడతలా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? చర్చికి రావాలంటే చాలామందికి ఏముండదు? ఇష్టం ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే, దేవుని మందిరానికి వెళ్ళి దేవుడు ఏదైనా మాట్లాడతాడేమో, దేవుని వెళ్ళి ఆరాధించి రావాలి, దేవుని పూజించి రావాలి, దేవుని మాటలు విని రావాలి అనే సంతోషము అప్పుడైతే అందరికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటానికైతే దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఈక్వల్ ప్రయారిటీ. దేవుని మందిరానికి వెళ్ళడము కష్టం. ఒకవేళ వెళ్ళినా
దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తారు. అవునా? ఆఖరి ప్రార్థన అయిపోయిందనుకోండి. ఆమేన్ అన్నాము. ఎప్పుడు వెళ్ళిపోదామా? అసలు ఆఖరి ప్రార్థన ఎప్పుడు చేస్తారని చాలామంది చూస్తారు. జాషువాది రివర్స్‌లో ఉంది క్యారెక్టరు. హల్లెలూయా! యెహోషువ మనస్తత్వం ఏంటో దేవుడు వెళ్ళిపోయినా ఇంకా అక్కడే అదే గుడారములో అలాగే ఉంటాడాయన కాసేపు. తన యొక్క నాయకుడు, తన యొక్క లీడర్ వెళ్ళిపోయినా కూడా ఇంకా అదే సన్నిధిలో దేవుడు వచ్చి వెళ్ళిన అదే గుడారములో ఆ సన్నిధి కావాలని కోరుకునేటటువంటి టీనేజర్ ఈయన. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే జాషువాకి ఎంత ఇష్టమో. హి లవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! జాషువా బీయింగ్ ఎ టీనేజర్, యంగ్‌స్టర్, హి లవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఉండటం అంటే జాషువాకి చాలా ఇష్టం. మోషే ఆయన లీడర్ వెళ్ళిపోయినా కూడా ఈయన మాత్రం గుడారంలోనే ఉంటాడు. కానీ ఈయనతో దేవుడు మాట్లాడతలేదు. మీరొకటి అర్థం చేసుకోవాలి. జాషువాతో దేవుడు మాట్లాడతలేదు. కానీ జాషువా అక్కడే ఉంటాడు. జాషువాకి దేవుడంటే ఇష్టం. జాషువా దేవుణ్ణి వెతుకుతున్నాడు. జాషువాకి ఆశ దేవుని దేవుని చూడాలని, దేవుని మాట వినాలని. కానీ జాషువాకి ఆ అవకాశం వచ్చిద్దో రాదో తెలీదు. దేవుడు మాత్రం మోషేతోనే మాట్లాడతాడు. దేవుడు మాత్రం చెప్పాలి మోషేతోనే మాట్లాడతాడు. దేవుడు జాషువాతో అయినా కూడా జాషువా మాత్రం అక్కడే ఉంటాడు. ఏదో ఒక రోజుకి దేవుడు నాతో మాట్లాడడా? చూసారా? ఆ డిజైర్. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఒక వ్యక్తిని దీవించాలి అంటే, ఒక వ్యక్తిని దేవుడు తాను తనకున్న ప్రణాళిక ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చాలంటే, టు ఫుల్‌ఫిల్ హిస్ ప్లాన్. ఆయనకున్న ప్రణాళిక, దేవునికున్న ప్రణాళిక ఒకరి జీవితంలో నెరవేరాలంటే, వారికి అసలు దేవుని పట్ల డిజైర్ ఉందా? లేదా? దేవుడు చూస్తాడు. ఓకే. మనం ఏదో పైకి మనం పై యాక్షన్ దేవుడు పట్టించుకోడు అసల. ఇన్‌సైడ్ హౌ రియల్లీ వి లవ్ గాడ్. వి లవ్ హిస్ ప్రెజెన్స్. లోపల మనస్సులో కదా! పైకి మనం ఎలా కూర్చున్నా కూడా ఆయనకి సంబంధం లేదు. మన మనస్సులో మన హృదయంలో ఆ దేవుడు కావాలనే ఆ డిజైర్ ఉంటది చూసారా? ఆ ప్రెజెన్స్. ఒక పరిచారకుడు మోషేకి సేవకుడు ఈయన పరిచారకుడు. మోషే ఏం చెప్తే అది చేయాలి. ఆ మోషే దగ్గర, ఆ దైవజనుడి దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు యెహోషువ. కానీ మోషే దేవుణ్ణి మోషే ఎంత ప్రేమిస్తున్నాడో, మోషే దేవుడితో మాట్లాడాలని ఎంత కోరుకుంటున్నాడో, అంతకంటే ఎక్కువ యెహోషువ లోపల ఆ మంటుంది. హల్లెలూయా! దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడో తెలుసా? అలాంటి వారిని. ఈ యవ్వన కాలములోనే అంతిష్టమా దేవుడంటే? ఈ యవనస్తుడైన యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని రాసుంది. ఎందుకు దేవుడు పర్టిక్యులర్‌గా ఆ మాట రాపించాడు యెహోషువ గురించి? తన ఫ్యూచర్ ఏంటో తనకి తెలియదు. బట్ తన ఫ్యూచర్‌కి మాత్రం తెలియకుండానే మంచి ఫౌండేషన్ వేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ ఫ్యూచర్ మీకు తెలుసా? తెలీదు. బట్ మీరు ఫ్యూచర్ కోసం రాబోయే దినాలలో మీరేమవుతారో మీకు తెలియదు. రాబోయే లైఫ్ మీకు ఎలాగుంటదో తెలీదు. బట్ దానికి ఫౌండేషను ఈ ఏజ్‌లోనే మీరు వేయాలి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్.
ఆ ఫౌండేషను మీరు వేసుకోవాలి. ఎలాగా? దేవునితో ఎవరైతే కనెక్ట్ అవ్వాలని చూస్తారో, దేవుని సన్నిధిని ఎవరు వెతుకుతారో, డైలీ దేవుడు నాతో మాట్లాడాలి. లోపలే. బయట మన మాటలు, బయట మన యాక్షన్స్, మన సంతోషము, మనం తినే ఆహారము ఇదంతా లోపల. వాట్ ఆర్ యు? ఆర్ యు ఏ సీకర్ ఆఫ్ గాడ్? నీ లోపల హృదయములో నువ్వు సీకర్ అయితే బయటోళ్ళకి, నీ పక్కన వాళ్ళకి కూడా ఏం తెలియదు అది. నీ పక్కనే ఉండొచ్చు, ఏం తెలీదు. ఆ బర్నింగ్ లోపలుంటే దేవుని సన్నిధి నాకు కావాలి, ఆ సన్నిధిలోనే ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితాలు, ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, మనుషులందరూ కూడా షాక్ అవుతారు. కిట్టుయేనా? అరే చిన్ను, చిన్నుయేనా అసల? మేము అనుకోలేదే వీళ్ళ లైఫ్ ఇలాగ ఉంటుందని. ఎవరు తెలుసు? జాషువా గురించి జాషువానే అనుకోలేదు హీ విల్ బికమ్ ఏ బిగ్ లీడర్ అని. హల్లెలూయా. దైవజనుడైన మోషే దగ్గర ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా ఉన్నాడు జాషువా. ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. ఈజ్ నాట్ ఓన్లీ ఏ సీకర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. ఎంత ఫెయిత్ఫుల్లో తెలుసా? చాలా నమ్మకస్తుడు. భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, ఈ గొప్ప దైవజనుడైన మోషే ఏమవుతాడు? చనిపోతాడు. ఆ తర్వాత దేవుడు ఆ పనిని, ఆ బాధ్యతను యెహోషువకి ఇస్తాడని యెహోషువ ఎప్పుడూ అనుకోలా, నేను ఒక లీడర్ని అవుతానని. వెన్ గాడ్ వాంటెడ్ టు బ్లెస్, హీ విల్ సీ హూ ఈజ్ రియలీ వర్ది. ఎవరు నిజంగా యోగ్యులని దేవుడు చూస్తాడు. పిచ్చోడికి తన పనిని అప్పగించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పిచ్చోడికి దేవుడు తన పనిని అప్పగించడు, యోగ్యుడికే అప్పగిస్తాడు. అపనమ్మకస్తుడికి, లోపల కుళ్ళు కుచిత్రం పెట్టుకున్న వాడికి దేవుడు తన పనిని అప్పగించడు. దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఒక పొజిషన్లో పెట్టాలంటే, దేవుడు ఒక స్థానంలోకి ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే హీ విల్ సీ, చూస్తాడు. అర్థమైందా? జాషువా బీయింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ మోజెస్, గుడారములో నుంచి బయటికి రావట్లేదు. ఆ ప్రజెన్స్ని, ఆ ప్రజెన్స్ని, ఆ పిల్లలు ఉండమని చెప్పండి, ఆ ప్రజెన్స్ని ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే యెహోషువ గ్రంథం, ఇప్పుడు రండి, ఎక్కువ విషయాలు చెప్పను, చెప్పినా మీ మైండ్లోంచి అవి వెళ్ళిపోతాయి. ఓకే. మొట్టమొదటి చెప్పాను, జాషువా దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వ్యక్తి. అందుకే గుడారములో నుంచి మోషే వెళ్ళిపోయిన జాషువా మాత్రం బయటికి రావడం లేదు. అది ఒకటో విషయం. యెహోషువ గ్రంథంలో 9వ వచనములో, మొదటి అధ్యాయం, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకుడైన మోషే మృతి ఒకటో వచనం చదువుతున్నా. ఫస్ట్ వర్స్, ఫస్ట్ చాప్టర్ జాషువా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు ఎవరితో మాట్లాడాడు? చెప్పాలి. ఆ? మోషే. ఈయన మోషేతోనే మాట్లాడే దేవుడు కదా. మరి ఉన్నట్టుండి యెహోషువతో మాట్లాడుతున్నాడు ఏంటి దేవుడు? చెప్పరేంటి ఆన్సరు? ఇప్పుడు వింటలేదా మీరు? చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఏమన్నా చిన్న మాట అంటే హర్ట్ అవుతారు. అందుకే నేను చాలా కంట్రోల్గా ఉంటున్నా. మిమ్మల్ని బుజ్జగించుకొని, బతిమలాడి మీ లోపలికి, మోషే చనిపోయాడు,
మోషే చెప్పండి వెనకాడు చనిపోయాడు. మోషే బ్రతికినంత కాలము దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పాలి. ఇప్పుడు మోషే చనిపోయాడు, దేవుడికి ఆప్షన్ లేరిక. 10 లక్షల మంది 10 lakhs ఆఫ్ పీపుల్ ఇస్రాయేలీని నడిపించే నాయకుడు లీడర్ చనిపోయాడు. మరి దేవునికి ఎవరున్నారు ఆప్షన్? ఇంకా దేవుడు ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు? దేవుడు ఎన్నుకుంటే మోషేలాగా చదువు జ్ఞానము కదా. మోషేకి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత చదువు ఉంది? ఆయన ఇలిటరేటా ఎడ్యుకేటెడా? మోషే చెప్పాలి యూత్, నిజంగా ఎడ్యుకేటెడనా? మోషే బాగా చదువుకున్నాడా, చదవలేదా? చాలా బాగా చదివాడు. ఐగుప్తులో, ఈజిప్ట్లో హీ వాజ్ రైజ్డ్ యాజ్ ఎ ప్రిన్స్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన కొన్ని నగరాలు కూడా కట్టించాడు. మీరు నిర్గమాకాండంలోనే చదువుతారు. ఆయన ఎక్కడ పెరిగాడు చెప్పండి? మోషే రాజుంట్లో పెరిగాడు. అన్ని సకల విద్యలు తెలిసినవాడు, సకల విద్య చదువులేనివాడు కాదు. అంటే చదువుకున్న వారినే దేవుడు ఎన్నుకుంటాడా? కాదు కాదు, ఇక్కడ ఆ పాయింట్ కోసం కాదు నేను మాట్లాడుతుంది. బట్ మోజెస్ ఈజ్ ఎ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆఫ్టర్ మోజెస్ దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి? కనీసం అంత ఎడ్యుకేషన్, మరీ పిహెచ్డి చేయకపోయినా కదా, ఓ డిగ్రీ స్టూడెంట్ అన్నా ఆ లెవెల్లోనన్నా ఎన్నుకోవాలిగా. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఏ క్వాలిఫికేషను లేదు, యవన కాలము నుంచి ఒకటే తెలుసు, టీనేజర్ నుంచి ఈయన పెద్ద సకల విద్యలు గలవాడు కాదు, నూను కుమారుడు అనే యెహోషువ. ఈయన మోషేకి పరిచారకుడుగా ఉంటాడు. అవసరమైతే ఆయన బ్యాగ్ మోస్తాడు, నీళ్ళు అందిస్తాడు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాడు, ఏది పట్టుకోమంటే ఏది చేయమంటే అది చేస్తాడు. ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ మోజెస్. దేవుడు ఆ లీడర్షిప్ జాషువాకి ఇవ్వడం ఏంటి? దేవుడు ఏం చూశాడు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఏం చూశాడు యెహోషువలో? ఎవరు మాట్లాడతారు? ఏదేదో మాట్లాడుకుంటున్నారు చిన్న చిన్నగా. చెప్పున్నాను, నమ్మకత్వం చూశాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు సర్వెంట్గా ఒక పొజిషన్ ఇస్తే, నువ్వు మోషేకి సర్వెంట్గా ఉండంటే నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నన్ను వెదకమని కానీ నా సన్నిధిని ప్రేమించమని జాషువాకి ఎప్పుడు సిగ్నల్ ఇవ్వాలా? ఎప్పుడు చూసినా దేవుడు గుడారంలోకి వస్తాడు, మోషే గుడారంలోకి వెళ్తాడు, యెహోషువ కూడా వెళ్ళి తల వంచుకుంటాడు అక్కడ. దేవుడు వచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు, ఒక్క మాట కూడా యెహోషువతో మాట్లాడు, వెళ్ళిపోతాడు ఆయన. దేవుడు మాట్లాడేశాడు కదా అని చెప్పి మోషే గుడారంలోంచి ఇంటికి వెళ్ళిపోతాడు తన గుడారానికి. కానీ యెహోషువ మాత్రం అక్కడే ఉంటాడు. దేవుడు మాట్లాడ్డ ఈయనతో, అయినా ఈయన అక్కడే ఉంటాడు. అది చూశాడు. డిజైర్ ఈజ్ లవింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద. దేవుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు, నా నాయకుడైన మోషేతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో నాకు తెలీదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నాతో మాత్రం దేవుడు మాట్లాడు. అయినా పర్వాలేదు, ఆ దేవుడు మాట్లాడి వెళ్ళాడు. ఈ గుడారంలో నా నాయకుడు వెళ్ళిపోయినా నేను ఇక్కడే ఉంటా కాసేపు. ప్రార్థన అయిపోయింది, చర్చిలో నుంచి అందరూ వెళ్ళిపోయారు, అయినా కూడా నేను ఇక్కడ ఉండాలనిపిస్తుంది నాకెందుకో. ఇంకా నేను కాసేపు ఉండి ఇక్కడే ప్రార్థన చేసుకుంటా. మిమ్మల్ని అట్లా చేయమంటలా. అట్లా చేయమంటే మీరు చేస్తే వేస్ట్, నేను చెప్పి మీరు చేస్తే వేస్ట్. అది లోపల నుంచి రావాలి. ఆ దేవునితో ఆ కనెక్షను, ఆ డిజైర్, ఆ ప్యాషన్, అటువంటి ఆ ఆసక్తి అనేది మీ లోపల పుట్టాలా. అంతేగాని ఎవరో చెప్తే చేస్తే అది రాదు కూడా. అసలు మీకు రావాలా ఆ ఆశ. నేను ఇంకా నాకెందుకో ప్రార్థన అయిపోయింది, ఆమెనన్నారు,
అందరు సెలవు తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు ఇక అంటున్నారు పాస్టర్ గారు. అయినా నాకు వెళ్ళాలని లేదు. ఎందుకో ఇక్కడ సన్నిధి ఏదో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా, నేను ఇంకాసేపు వెళ్తే వెళ్ళనండి అందరినీ అని చెప్పి ఒక మూలకి వెళ్ళి కూర్చొని, అప్పుడు కిట్టు అనొచ్చు, వెళ్ళాలి ఇక క్లీన్ చేయాలని. ఉండవయ్యా నువ్వు పక్కకు పో అనొచ్చు. నేను దేవునితో మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఇప్పుడు మోషే చనిపోయాడు, పెద్ద నాయకుడైన, గొప్ప నాయకుడైన, ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన ఆయన చనిపోతే దేవుడు తనకు ఆప్షన్ ఎవరంటే నెక్స్ట్ యెహోషువ, జాషువా. హల్లెలూయా. మీ ఫ్యూచర్ ఏంటో మీకు తెలీదు, బట్ మీ ఫ్యూచర్ కోసం మీరు ఎటువంటి ఫౌండేషన్ వేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఏదో వచ్చి బలవంతంగా కొన్ని మాటలు చర్చిలో విని వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. మీరు సీరియస్నెస్, దేవుని విషయంలో ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటే అది నాకు కూడా చెప్పక్కర్లా. యు గో విత్ దట్. అది నువ్వు ఫాలో అవుతూ ఉండు. ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు గుర్తొచ్చింది, ఎందుకు దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు, ఎందుకు దేవుడు నాతోనే మాట్లాడతాడు, ఎందుకు దేవుడు నా చేతుల ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను కోరుకున్నాడు, ఎందుకు నన్ను ఇలాగ బ్లెస్ చేస్తున్నాడు, నాకు ఎందుకు ఇలాంటి మంచి ఫ్యామిలీ ఇస్తున్నాడు, ఎందుకు దేవుడు నాకు ఎంత సంతోషం అది మీకు అర్థం కాదు. మీకు తెలియకుండా మీరు యూత్, యవనస్తుడైన యెహోషువ వలె యవన కాలములోనే మీరు ఏం చేశారో తెలుసా? దేవునిని అలా ప్రేమించినప్పుడు, వెతికినప్పుడు, లేదా మీరు ఉన్న స్థితిలో మీరు నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, గాడ్ విల్ మేక్ యూ గ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా. జాషువా, భయపడొద్దు జాషువా. అప్పుడు లాస్ట్ ఇవ్వచ్చును చూడండి, 1వ అధ్యాయంలో 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. చదవరా యూత్, ఎవరు చదవరా? మా తెలుగులో చదవండి. 1:9. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. పాట ఉంది కదా, ఏం పాట? ఏంటి గీతకి అట్లా అయిపోయావు, చాలా షార్ప్ ఉంటావు, ఏంటి మాట్లాడతలేదు? నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు, జడియకు, ఎప్పుడు నిన్ను విడువడు, నిన్ను మరువడు. పాడండి మళ్ళీ. లుయామేన్, హల్లెలూయా, హల్లెలూయామేన్, హల్లెలూయా. ఇక రాదు నాకు. మీకు రాదా? దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు యెహోషువతో? నిబ్బరము కలిగి, భయపడద్దు. అయ్యో మోషే గారు లేడు, దేవుడు మోషే దగ్గరికి వెళ్ళిపోయాడు, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, భయపడద్దు. భయమేమో భయమును బట్టి, భయము దయ్యాన్ని చూపిస్తుందంట, ధైర్యము దేవుణ్ణి చూపిస్తుందంట. బాగుందా స్టేట్మెంట్? తెలుగులో అంత బాగాల, ఇంగ్లీష్లో చెప్పనా? ఫియర్ సీస్ జైంట్స్ అన్నారు. జైంట్స్ అంటే రాక్షసుల కింద వస్తుంది.
ఫియర్ సీస్ జైంట్స్, ఫెయిత్ సీస్ గాడ్. జైంట్స్ చెప్పాలి, గాడ్. జైంట్స్, గాడ్. భయము, ఒక మనిషిలో భయం ఉంటే ఏం కనపడుద్ది? భయం వచ్చినప్పుడు ఏం కనపడుద్ది? దెయ్యం కనపడుద్ది. భయం ఏం చేస్తుందంటే, అయిపోయావు నువ్వు, అదిగో దెయ్యం వస్తుంది అంటది. ధైర్యము దేవుణ్ణి చూపిస్తుంది. యెహోషువతో దేవుడేమన్నా, భయపడకు, జడియకు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఎందుకో తెలుసా? నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరొకసారి చెప్తాను మీకు, అసలు జాషువా లైఫ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. దేవుడు మాట్లాడిన మొదటి అధ్యాయం నుంచి జాషువా లైఫ్. ఇప్పుడు సడన్గా సర్వెంట్ ఆఫ్ మోసెస్ బికేమ్ ఏ లీడర్. చెప్పండి, ఎవరు లీడర్ అయ్యారు ఇప్పుడు? సర్వెంట్ ఆఫ్ మోసెస్ ఇప్పుడు ఏమైపోయాడు? లీడర్ అయిపోయాడు. ఒక నేషన్కి లీడర్ అయిపోయాడు. ఇశ్రాయేలీలు అనే దేవుని ప్రజలకు లీడర్ అయిపోయాడు. నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ నాయకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకో, భయపడవద్దు. అసలు భయం అనేది నీలోకి రానియొద్దు. దేవుని స్తోత్రం. భయపడవచ్చా? భయపడకూడదు. ఎందుకని? యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడితే ఆ భయము మన ఎదుట జైంట్స్ని చూపించిద్ది. వాడు నిన్ను కొట్టేస్తాడు, నిన్ను చంపేస్తాడు. మనం ధైర్యంగా ఉంటే వాడు నన్నేం చేయగలడు? దావీదు ఏం చేశాడు? గొల్యాతుని చూసి అమ్మో గొల్యాతు అన్నాడా? అందరూ రాజుతో సహా అమ్మో, దున్నపోతులాగా ఉన్నాడు కదా. మనకు అంటాం కదా కొన్నిసార్లు, పందిలాగా ఉన్నాడు, దున్నపోతులాగా ఉన్నాడు. వాడు అమ్మో, వాడు రాక్షసులాగా ఉన్నాడు, వాడిని ఎక్కడ కొడతాం బాబోయ్ అని అందరూ దాక్కుంటుంటే, ఇంత లేడు, యవనస్తుడు, 13 నుంచి 17 ఏళ్ల వయసు, అంతే, టీనేజర్. దావీదు ముందుకెళ్ళాడు, చూశాడు, భయం అనేది లేదు అసలు. దేవుని స్తోత్రం. దావీదులో ఏం లేదు? భయం లేదు. అందుకే దావీదు అందరూ చూసినట్లుగా గొల్యాతును చూడలా. నువ్వెంతరా, ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? సున్నతి లేని ఫిలిస్తీయుడా, జీవము కలిగిన దేవుని ప్రజలతో పెట్టుకుంటున్నావా? అసలు నా దేవుడు ఏంటో నీకు తెలుసా? నాకు తెలుసు. సింహాన్ని చీల్చినోడిని, హల్లెలూయా, ఎలుగుబంటిని చంపినోడిని, ఆ దేవుని బలం ఏంటో నాకు తెలుసు. నేను ఆ బలాన్ని నమ్ముతున్నాను, ఆ శక్తిమంతుడిని నమ్ముతున్నాను. నీ శక్తి ఎంత? నీ కండలు తిరిగి ఉంటే మాత్రం నువ్వెంత అసలు? దేవుడు తోడుగా ఉన్నాడంట జాషువాకి. భయపడకు. ఇంత దూరం తీసుకొచ్చాడు కదా మోషే, ఇక ఇక్కడి నుంచి చేయబోయే యుద్ధాలన్నీ నువ్వు చేపిస్తావు. నా ప్రజలని నువ్వు తీసుకెళ్తావు కనాన్లోనికి. ఆ విధంగా జాషువా దేవుని ద్వారా దీవించబడ్డాడు. యవనస్తుడైన జాషువా దీవించబడటానికి నమ్మకస్తుడు, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు. నమ్మకస్తుడు, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు గనుక జాషువా లైఫ్ మారిపోయింది. సో మీ ఫ్యూచర్ ఏమిటో తెలియదు, కానీ అడగండి దేవుడు, ప్రభువా, ఐ వాంట్ టు బీ ఫెయిత్ఫుల్. నేను నమ్మకస్తుడుగా ఉండాలి. మీరు నమ్మకస్తులని మీ తల్లిదండ్రులు చెప్పగలరా? దేని విషయంలో? ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, చదువు విషయమనే కాదు, అన్ని విషయాలు. ఎస్, మా కుమార్తె, మా కొడుకు చాలా హార్డ్ వర్కర్. ఈ స్టడీస్ వెరీ హార్డ్, ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఎలా ఉండాలో తెలుసా? మీరెంతో నమ్మకంగా స్టడీ చేస్తున్నారు, అయినా మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు, బట్ తల్లిదండ్రులు సంతోషంగానే ఉంటారు. నో, తను కష్టపడింది, రిజల్ట్ రాలా, ఓకే, లీవ్ ఇట్. సరే, కొంతమంది తల్లిదండ్రులు అలా ఉండరేమో, అది వదిలేసేయండి. నమ్మకస్తులు,
మీ స్టడీ విషయంలో నమ్మకంగా ఉండాలి. మీ ప్రార్థనా జీవిత విషయంలో నమ్మకంగా ఉండాలి. మీరు దేవుణ్ణి వెతికే విషయంలో నమ్మకంగా ఉండాలా. మీ గురించి మీ పక్కనున్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. అవునవును. గీతిగా ఉదయం లేస్తే దేవునితో కొద్దిసేపు టైం గడిపిద్ది. నాకు తెలుసు, నేను చూశాను. వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పాలి ఇక్కడ సాక్ష్యం. తను బాగా కష్టపడిద్ది. ఆడే టైంలో ఆడొచ్చు, తప్పులేదు. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. బాగా చదవాలా. మోషే బాగా చదివాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు చదివే వయసు, చదువు వదిలేసేసి దేవునితో సంబంధం వదిలేసి లోకంలో ఉన్న యవనస్తుల్లాగా టైం అంతా వేస్ట్ చేసుకుంటా పిచ్చి పిచ్చిగా జీవించారనుకోండి, మీ ఫ్యూచర్ కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? పిచ్చోళ్ళుగానే ఉంటుంది లైఫ్. మీరు దేవునికి నమ్మకంగా, దేవుడు మీకు ఇచ్చిన పనిని చక్కగా అన్ని విషయాలు నమ్మకంగా ఉంటే మీరు ఫ్యూచర్లో గ్రేట్ లీడర్స్ అవుతారు. ఆమెన్. చాలా గుడ్ పొజిషన్లో ఉంటారు. 10 మంది వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతారు. లేకపోతే మీరే వెళ్ళి ఏది ఇష్టం మీకు కోరుకోండి. కనెక్ట్ టు గాడ్, లవ్ హిస్ ప్రెజెన్స్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ స్టడీస్ అండ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. చెప్పండి, ప్రభు అయిన యేసయ్య,